స్వామివారి నేత్రాలు, నోరు, వక్షస్థలం పైనంతా సింహంతల, కిందంతా కూడా నరమానవ లక్షణాలు కలిగి ఉంటారు. ఇక్కడ స్వామివారు భరద్వాజ మహర్షి, అంగీరస మహర్షి గోత్రం పిలిచారు. గోదావరి నది ప్రదక్షిణలో భాగంగా పలానా గుహలో నేనున్నానని గుర్తులు తెలిపారు. ఆ గుర్తుల మీదకి కొండంతటిని కూడా తొలగిస్తూ ఉన్నటువంటి సమయంలో కుటుంబం వెళ్లి నాభి దగ్గర దెబ్బతింది, అదే బొడ్డు దగ్గర. ఆ ప్రదేశం ఇక్కడ పంచె కింద ఉంటుంది. మనిషి శరీరంలో ఉండడం చేతన మనకి దెబ్బ తగిలితే ఎలా అయితే రక్తం కారుతుందో స్వామికి కూడా తేమల ద్రవం కారుతూ వచ్చింది. ఆ కార్యక్రమానికి పసుపు, చందనం పెట్టి సంతాన, వివాహ, ఆరోగ్య సమస్యలను ప్రవేశిస్తారు. ఎవరి సమస్య ఉంటే వాళ్ళే రావాలి. వారికి సంకల్ప పూర్వకంగా శాలగ్రామంతో శుద్ధి చేసి మంత్రోపదేశం, చందనం ప్రసాదం, నామి దర్శనం, వారి విధానం, పద్ధతి చెప్పి పంపిస్తారు. దీనికి గాను 2616 దక్షిణ తీసుకుంటారు. అలాగే ఇక్కడ స్వామికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయడం విశేషం.